కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. ఈసారి ఏకంగా ఏఐసిసి నేతలని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను బీజేపీలోకి వెళ్లానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. బీజేపీలో తనకు ఎంతో గౌరవం ఉండేదని చెప్పారు. మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి కాంగ్రెస్ లోకి పిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. ఈసారి ఏకంగా ఏఐసిసి నేతలే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను బీజేపీలోకి వెళ్లానని వ్యాఖ్యానించారు. బీజేపీలో తన ఎంతో గౌరవం ఉండేదని చెప్పారు. మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి కాంగ్రెస్ లోకి పిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే కలిసి తాను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా ఢిల్లీ పెద్దలు తనపై ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి సీటు గెలిపిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మీకిచ్చిన హామీని నెరవేరుస్తామంటూ కేసీ వేణుగోపాల్ రెడ్డి మాటిచ్చారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. తనకిచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి ఇబ్బందులుండవచ్చని, అయితే వారు తనతో మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు ఇబ్బందికరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గమంటూ రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో పార్టీ పనితీరును అధిష్టానం ప్రశంసించడంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచారని, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. నిజంగా ప్రజల్లో ఏమున్నది, మనమిచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం అన్నది ముఖ్యమని తెలిపారు. గతంలో ఏ సీఎం ఇన్ని శాఖల తన వద్దే పెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు.